ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు చాలా ఆసక్తిని రేపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానిలో కొన్ని స్థానాలు అత్యంత ఆసక్తిని రేకెత్తిన స్థానాలు ఉన్నాయని చెప్పడంలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఆ ఆసక్తిని రేకెత్తించేటటువంటి స్థానాల్లో మంగళగిరి నియోజకవర్గం అనేటటువంటిది ఒక స్థానం అనేటటువంటిది మనకి అందరికీ తెలుసది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉండేటటువంటి నియోజకవర్గం కాబట్టి దేశం మొత్తం అంతా కూడా రాజధాని అమరావతి ఉండాలనేటటువంటి ఆందోళన గడిచినటువంటి చాలా కాలంగా వస్తున్నటువంటి నేపథ్యం. 3 రాజధానులు విశాఖపట్నం ఉండాలని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వారికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఓపెన్గానే స్టాండ్ తీసుకునేటువంటి నేపథ్యం. అందుచేత మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేన్ని కోరుకున్నారు అనేటటువంటిది కూడా ప్రధానం. రెండోది వచ్చేటప్పటికీ మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు లోకేష్ అనేటటువంటి వ్యక్తి అక్కడి నుంచి కంటెస్ట్ చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆసక్తిని రేకెత్తించేటటువంటి అంశం. అదే రకంగా మూడవ ఆసక్తిని రేకెత్తించేటటువంటి అంశంగా మనం చూడాలి అంటే గడిచినటువంటి దాదాపుగా 20-40 సంవత్సరాల కాలంలో ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో కోటేశ్వరరావు గారు అనేటటువంటి వారు గెలవటం అనేటువంటి సంభవించింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గెలవలేదు. అది ఆసక్తిని రేకెత్తించేటటువంటి అంశం. సో ఇంత ఆసక్తుల మధ్య ఇవాళ ఎన్నిక జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో మ్యాక్సిమం ఓటర్స్ 2,92,500 ఓటర్లు ఉంటే 85% పోలింగ్తో 2,50,700 మంది ఆల్రెడీ వారి యొక్క ఓటుని ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరిచేసినారు. సో ఇప్పుడు 2,92,500 ఓటర్లలో 85% పోలింగ్ జరిగిన కులాల వారీగా ఎంతమంది మంగళగిరి ప్రాంతంలో ఉన్నారు? గడిచినటువంటి అనేక సంవత్సరాల కాలంగా కులాల ప్రాతిపదికన కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న సందర్భంలో ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలవలేకపోయినారు? నార్మల్గా మనం ఎవరైనా కాదన్నా అవునన్నా తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గ యొక్క ప్రయోజనాలు మాత్రమే కాపాడుతుంది అనేటటువంటి నానుడి ఉంది. అదే రకంగా మొట్టమొదటి నుంచి కూడా వెనుకబడినటువంటి వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలబడ్డారనేటటువంటి ఒక ప్రచారం కూడా దాంట్లో ఉంది. సో ఈ వెనుకబడినటువంటి కులాల వ్యక్తులు, అదే రకంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెన్నుదన్నుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ గడిచినటువంటి 40 సంవత్సరాల కాలంగా ఎందుకు గెలవలేకపోయింది అనేటటువంటి తప్పనిసరిగా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అంశమే. మంగళగిరి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక విషయాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షుడు, రాబోయేటటువంటి రోజుల్లో కాబోయేటటువంటి మంత్రిగా ఉండేటటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గంలోనే వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు. ఓటుని వినియోగించడమే కాకుండా భార్యా సమేతంగా పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. కామన్గా గైడ్లైన్స్ ఎక్కడ కూడా పర్మిట్ చేయవు. కానీ వారి మీద ఉండేటటువంటి అభిమానంతో వారినే చూస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది అంతా కూడా నోరు తెరుచుకుని చూస్తున్న సందర్భంలో వారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వారు బయటకు వచ్చిన వెంటనే వారు అడిగిన ప్రశ్న, ఈ ఓటుకు సంబంధించి ఏదైనా స్లిప్పులు బయటకు వస్తాయని అడిగినాడు. ఆ అడిగేటప్పుడు ఉండేటటువంటి కంగారు, వారి యొక్క మొహంలో ఉండేటువంటి ఆతృత కనుక మనం చూస్తే తర్వాత అసలు విషయం తెలిసింది ఏమిటంటే అక్కడ ఈవీఎంలో గ్లాసు గుర్తు కూడా ఉన్నది అనేటటువంటిది తర్వాత తెలిసినటువంటి విషయం. సో అక్కడ జనసేన పార్టీ కంటెస్ట్ చేయటం లేదు, తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ కంటెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ కనుక మనం అనుకున్నట్లు జరిగితే తప్పనిసరిగా నవతరం అనేటటువంటి పార్టీకి గ్లాసు సింబల్ కేటాయించినటువంటి నేపథ్యంలో పొరపాటున గ్లాసు గుర్తు కొట్టుంటాడు అక్కడ. సో గ్లాసు గుర్తుకు వేయంగానే దొరికిపోయినాను అనేటటువంటి దాంతో ఏమైనా స్లిప్ వస్తుందని అడిగాడు. స్లిప్ ఎప్పుడైతే రాదన్నారో చాలా అసలు అంత సంతృప్తి, అంత హ్యాపీనెస్ ఆయన ఫేస్లో మనం అబ్జర్వ్ చేయలేదు. సో అంచేత నవతరం పార్టీకి మాత్రమే ఓటు వేసినటువంటి వ్యక్తిగా నిలిచిపోతాడా?
లేదా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిందా ఓటు అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తరఫున గడిచినటువంటి కాలంలో మురుగుడు హనుమంతరావు అనేటటువంటి వ్యక్తి వారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత వారు మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత కాండ్రు కమల అనేటటువంటి వారు ప్రస్తుతం ఎవరైతే మురుగుడు లావణ్య అనేటటువంటి వ్యక్తి ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వైసీపీ పార్టీ తరఫున, వారి తల్లిగారైనటువంటి కాండ్రు కమల అనేటటువంటి వారు కూడా గెలిచినారు అక్కడ ఎమ్మెల్యేగా. సో గడిచినటువంటి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆ నేపథ్యం ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వైసీపీ తరఫున నిలబడుతున్నటువంటి ఈ మురుగుడు లావణ్య అనే వ్యక్తి. ఈ మురుగుడు లావణ్య అనేటటువంటి వ్యక్తి పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి 41,000 అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ సంఖ్య పద్మశాలీలు ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. దాదాపు 41,000 మంది అంటే 2,92,500 మందిలో 41,000 మంది అంటే ఆల్మోస్ట్ 20-30% పైగా వారే ఉండేటటువంటి నేపథ్యం ఉండేటటువంటి కమ్యూనిటీ. సో ఆ నేపథ్యం 20% పైన ఉండేటటువంటి వారి నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఏ రకంగా ఎన్నికలలో ప్రభావం చూపించింది అనేటటువంటి ప్రధానం. అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్న లోకేష్ కనుక చూస్తే వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కనుక చూస్తే 17,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వారికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి కాపు వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ కాపు వర్గం కూడా కన్విన్స్ అయితే వారికి 27,000 ఓట్లు ఉన్నాయి. సో ఈ రెండూ కనుక కలిపిన పద్మశాలీలతో సమానంగా ఉండేటటువంటి నియోజకవర్గం కులాల వారీగా మనం చూస్తే వాటిలో సో భారతదేశంలో కొన్ని నియోజకవర్గాలు కులాల వారీగా ఓట్లు జరిగినటువంటి ఫలితాలు కూడా డిక్లేర్ అయినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. సో ఇప్పుడు కనుక మనం చూస్తే కులాల వారీగా ఎవరి ప్రిఫరెన్స్ ఏ రకంగా ఉండబోతుంది, దానివల్ల లోకేష్ గెలవబోతున్నాడా, లోకేష్ మళ్ళీ తిరిగి మరొక 5 సంవత్సరాల కాలం నిరీక్షించాల్సినటువంటి అవసరం ఉందా, పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా మా పద్మశాలికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే అసెంబ్లీలో ఉండాలి అనేటటువంటి కోరిక కోరుతున్నటువంటి వెనుకబడిన కులాల వారు వారికి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకున్నారా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లే ముందు లబ్ధిదారుల సంఖ్య కనుక మనం చూస్తే అంటే 2,92,500 మందిలో 2,50,000 మంది మాత్రమే పోలైతే దీనిలో 2,34,000 మంది లబ్ధిదారులు ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది. అందరూ వేశారా దానిలో 85% దానిలోనే ఇవన్నీ తర్వాత లెక్కలన్నీ తర్వాత చెప్పచ్చు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో 2,34,000 మంది కనుక ఏకపక్షంగా లబ్ధి పొందినటువంటి ఏ పార్టీ ద్వారా లబ్ధి పొందినారో ఆ పార్టీగా కనుక వారు ఓటు వేసినప్పుడు ఫలితం ఎట్లా ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ రూపంలో కాకుండా లబ్ధిదారులు ఎక్కువగానే ఒక పార్టీకి ఓటు వేశారని అనుకున్నా ఈ కులాల వారీగా ఏ రకంగా ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది ఒకసారి మన విశ్లేషణ కనుక చూస్తే పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన 41,000 ఓట్లు ఉన్నాయి. సో దీనిలో తప్పనిసరిగా 60% పైబడే వైసీపీ పార్టీకి పడేటటువంటి అవకాశం చాలా హెచ్చుగా ఉంది. గంజి చిరంజీవి అనేటటువంటి వారు లాస్ట్ టైం తెలుగుదేశానికి సంబంధించి వారు అక్కడి నుంచి నిలబడ్డారు. సో 2014 ఎన్నికల్లో చాలా తక్కువ 2019 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో 2014 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినారు. సో 2019 ఎన్నికల్లో 6,000-7,000 ఓట్ల మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. సో 2014లోనూ 2019లోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశానికి సంబంధించిన వారిని ఓడగొట్టినటువంటి నేపథ్యం ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పద్మశాలికి సంబంధించినటువంటి వారు మన చిరంజీవి అనేటటువంటి ఆ వ్యక్తి వారు కూడా వైసీపీ పార్టీ తరఫునే పనిచేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా వారిని నిర్ణయించినారు అక్కడ క్యాండిడేట్గా, తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారిని మార్చారు. సో ఇప్పుడు 41,000 మందిలో దాదాపు 60% పైబడే వైసీపీ పార్టీకి ఓటు వేశారని కనుక అనుకుంటే దీనిలో హెచ్చుభాగం వైసీపీ పార్టీకి వెళ్తాయి. దాని యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 21,000 ఉన్నాయి. ఇవాళ మనం చూస్తే ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనేక మంది యాదవ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకి వైసీపీ పార్టీ టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం.
ఈవెన్ గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఏలూరు జిల్లాలో, అటువంటి జిల్లాల్లో కూడా ఈవెన్ ఏలూరు పార్లమెంటుకి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి యాదవ సామాజిక వర్గం, అదే రకంగా మైలవరం శాసనసభ నియోజకవర్గానికి యాదవ సామాజిక వర్గం. సో యాదవ సామాజిక వర్గానికి దాదాపు 15 అసెంబ్లీ సీట్సు, 2-3 పార్లమెంట్ సీట్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో 21,000 ఓట్లు ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం కనీసం 50-50గా అనుకున్నా కూడా వైసీపీకి లాభపడింది. దెన్ వెనుకబడిన కులాలైనటువంటి గౌడ, రజక, మంగలి, ఉప్పర ఈ రకమైనటువంటి కులాల వారికి సంబంధించిన ఓట్లు 48,000 ఉన్నాయి. ఇవాళ బీసీ సామాజిక వర్గంలో ఉండేటటువంటి అనేక కులాలు ప్రస్తుత వైసీపీకి సంబంధించి సంతృప్తికరంగా ఉన్నారనేటటువంటి నేపథ్యంలో దాన్ని 50-50గా వేయచ్చు మనం. 24,000 ఇటు 24,000 ఇటు. సో 41,000లో 60%, 21 48లో 50-50 వేసుకోవచ్చు. దెన్ ఎస్సీ మాలా మాదిగ 60,000 ఓట్లు పైచిలుకునేవాళ్ళు, చాలా పెద్ద సంఖ్య. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మాలా మాదిగకు సంబంధించినటువంటి వారందరూ కూడా వైసీపీ పార్టీని తన ఓన్గా పార్టీగా ఓన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 60,000 ఓట్లలో 70% పైబడే వైసీపీ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ ముస్లింలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూటమి కట్టి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే స్నేహాన్ని కోరుకున్నాడో అప్పుడు మైనారిటీలకు సంబంధించిన వారందరూ కూడా దూరం అయ్యారనేటటువంటిది తప్పనిసరిగా సుస్పష్టంగా తెలుస్తోంది. సో అందుకని ముస్లింలకు సంబంధించినటువంటి 20,000 ఓట్లలో 80% పైబడే వైసీపీ పార్టీకి వచ్చేటటువంటి అవకాశాలు, 20% మాత్రమే కూటమికి వెళ్ళేటటువంటి అవకాశాలు. సో దీన్ని కూడా మనం ఈ రకంగా లెక్కలోకి వేసుకోవాలి. దెన్ ఎస్టీ దళితులు అయినటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు 7,000 ఉన్నారు. ఎస్సీ ఎస్టీలందరూ ఓన్ చేస్తున్నటువంటి సందర్భం. ఈ 7,000లో కూడా దాదాపు 70% పైచిలకే వైసీపీకి వచ్చేటటువంటి అవకాశం. దెన్ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, మంగళగిరి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంతకు మునుపు గంజి చిరంజీవి గారు నిలబడ్డప్పుడు వారి భార్య కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో కాపు కులస్తులందరినీ కూడా వారు అప్రోచ్ అయినప్పుడు వారి మాటల్లోనే మనం కనుక వింటే, గంజి చిరంజీవి గారి భార్య ఒకసారి మాట్లాడుతూ కాపుల్లో ఉండేటటువంటి అనేక మంది చేసినటువంటి ప్రకటన ప్రకారం ఇంతవరకు కూడా మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు, కానీ మా ఇంటి ఆడపడుచుగా నీ భర్త ఇవాళ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిసారిగా నిన్ను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి వారు యాక్సెప్ట్ చేసినారని వారి భార్య స్వయాన ఒక కెమెరా ముందు చెప్పినటువంటి సందర్భాలు. సో మొట్టమొదటిసారిగా కాపు సామాజిక వర్గం ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వేశారు. అదర్వైజ్ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటోటో కాపు సామాజిక వర్గం తెలుగుదేశానికి ఓటు వేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఈవెన్ దెన్ 27,000లో ఇక్కడ కూడా 50% ఆర్ 40% వైసీపీకి, 60% తెలుగుదేశం పార్టీ కూటమికి మనం పంపించవచ్చు. దానిలో సెకండ్ థాట్ ఏం లేదు. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 21,000 ఓట్లు ఉన్నాయి. ఏదైతే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటుందో రెడ్డి సామాజిక వర్గం 21,000 వారు కూడా వైసీపీని ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ 21,000లో దాదాపు 80% పైబడే వైసీపీకి వెళ్ళేటటువంటి అవకాశం. కమ్మ సామాజిక వర్గం 100కి 100% తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళే అవకాశం. దెన్ వైశ్య, బ్రాహ్మణ ఈ కమ్యూనిటీలన్నీ కూడా 7,000 మాత్రమే ఉన్నాయి. దానిలో 50-50 కానీ అదర్వైజ్ 40% మాత్రమే వైసీపీకి, 60% తెలుగుదేశం పార్టీ కూటమికి వేయచ్చు. మిగతా అన్ని కులాలు కలిపి 23,500 మాత్రమే ఉన్నారు. అందులో సగానికి సగం వేయచ్చు, లేదా 40% మాత్రమే వైసీపీకి వేసి 60% టీడీపీ కూటమికి వేయచ్చు. సో ఏ రకంగా చూసినా కూడా ఇన్ని వేల మందిలో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా కులాలన్నీ ఎక్కువ శాతం వారి వైపునే ఉంగేటటువంటి అవకాశం ఇందాక మనం చెప్పుకున్నాం. దీంట్లో లబ్ధిదారులైతే ఏకంగా 60-70% పైబడే వైసీపీ పార్టీకి వెళ్ళే అవకాశం. కులాల పరంగా కనుక చూస్తే కాపు, కమ్మ ఇద్దరు కలిపినటువంటి ఏదైతే సంఖ్య ఉందో ఒక ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరినీ డామినేట్ చేసేటటువంటి అవకాశం, లేదా రెడ్డి ముస్లింలు కనుక కలిపితే ఆల్మోస్ట్ ఇవి రెండు కనుక ఈక్వల్ అయ్యేటటువంటి అవకాశం. సో ఏ రకంగా చూసినా కూడా పద్మశాలి వర్గానికి సంబంధించిన వారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారు దాదాపు 1,00,000 మంది ఉన్నటువంటి నేపథ్యంలో
వీరిద్దరూ మాత్రమే మంగళగిరి నియోజకవర్గంలో ఓటింగ్ అనేటటువంటి దాన్ని ఫలితాన్ని నిర్ణయించేటటువంటి అవకాశం. సో కులాల ప్రాతిపదికగా చూస్తే మరొకసారి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఓడిపోయేటటువంటి సంఖ్య మాత్రమే, స్టాటిస్టికల్ డేటా మాత్రమే మనకు కనిపిస్తోంది. అందుకని రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మురుగుడు లావణ్య అనేటటువంటి వైసీపీ అభ్యర్థి కీన్ కంటెస్టే జరుగుతుంది, అందులో సెకండ్ థాట్ లేదు. సో అంచేత ఈ కీన్ కంటెస్ట్ జరిగేటటువంటి సందర్భంలో వైసీపీ పార్టీకి మాత్రమే ఎడ్జ్ ఉండేటటువంటి అవకాశం. సో ఈ గెలుపు ఎవరిదైనా కూడా 3-4 వేలు 5,000 ఓట్లతోనే గెలిచే అవకాశం. సో తప్పనిసరిగా కులాల వారీగా కనుక మనం ఓటింగ్ ప్యాటర్న్ కనుక నిర్ణయించిన, లబ్ధిదారుల వారీగా కనుక నిర్ణయించినా కూడా, మహిళలు పురుషులు అనేటటువంటి దాని ప్రకారం కూడా నిర్ణయించినా కూడా దాదాపు 85% పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గంలో 2,50,700 ఓట్లలో అత్యధిక శాతం వైసీపీ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చూద్దాం 4వ తేదీన వచ్చేటటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుందన్నది చూడాల్సినటువంటి అంశం.